ప్రస్తుతం చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్పై పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని ఎన్సీడీసీ వర్గాలు వెల్లడించాయి. శ్వాసకోశ వ్యాధులు, ఇతర ఫ్లూ కేసులపై కూడా నిఘా పెట్టాలని సూచించింది. డ్రాగన్ చైనాను హ్యూమన్ మెటాప్నియో వైరస్ వణికిస్తోంది. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మహమ్మారి మాదిరిగానే ఈ కొత్త హెచ్ఎంపీవీ డేంజరస్ వైరస్ చైనాలో తీవ్రంగా విస్తరిస్తోంది. ఇప్పటికే భారీ మొత్తంలో ఈ వైరస్ కేసులు పెరగడంతో ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ దేశంలోని శ్వాసకోశ సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులను నిశితంగా పరిశీలిస్తోంది. అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికారిక వర్గాల సమాచారం. రాబోయే వైరస్ పై మరింత దృష్టి సారించాల్సిందిగా ఎన్సీడీసీని కేంద్రం ఆదేశించింది. అంతేకాదు శ్వాసకోశ వ్యాధులు, ఇతర ఫ్లూ కేసులపై కూడా నిఘా పెట్టాలని సూచించింది. ఇందులో భాగంగానే అంతర్జాతీయ హెల్త్ ఏజెన్సీలతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్ పై పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని ఎన్సీడీసీ వర్గాలు వెల్లడించాయి. భారత్లో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ప్రభావం లేదని, ఇప్పటి వరకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ జాడ ఎక్కడా కనిపించలేదని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించడం, సమాచారాన్ని ధృవీకరించడంతో పాటు తదనుగుణంగా అప్డేట్ చేయడం కొనసాగిస్తాం అని అధికారిక వర్గాలు తెలిపాయి. చైనాలో హ్యూమన్ మెటావినో వైరస్ వ్యాప్తికి సంబంధించిన నివేదికలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 22 నుంచి వచ్చిన డేటాలో సీజనల్ ఇన్ఫ్లుయెంజా, రైనో వైరస్, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్, హ్యూమన్ మెటాపినో వైరస్ తో సహా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో ఇటీవల పెరుగుదలను సూచిస్తుంది. అయినప్పటికీ చైనాలో శ్వాసకోశ అంటువ్యాధుల మొత్తం స్థాయి తీవ్రత ఈ సంవత్సరం గత ఏడాది కన్నా తక్కువగానే ఉంది. ఉత్తర అర్ధగోళంలో, ముఖ్యంగా శీతాకాలంలో చైనాలో హ్యూమన్ మెటాపినో వైరస్ వ్యాప్తి చెందడం వ్యాప్తిని అరికట్టడానికి నిఘాతో పాటు ముందస్తుగా గుర్తించే విధానాల అవసరాన్ని హైలైట్ చేస్తుందని డాక్టర్ డాంగ్ సియాబ్, సీఈఓ డాక్టర్ అర్జున్ డాంగ్ అన్నారు. హెచ్ఎంపీవీ వైరస్ సాధారణంగా ఇతర శ్వాసకోశ వైరస్ల మాదిరిగానే లక్షణాలను కలిగి ఉంటుందని, వైరస్ వ్యాప్తి త్వరగా నియంత్రించకపోతే అది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తుందని డాక్టర్ డాంగ్ హెచ్చరించారు. హెచ్ఎంపీవీ సాధారణంగా జ్వరం, దగ్గు, నాసికా రద్దీ, శ్వాస సమస్యలు, గురకలతో సహా ఇతర శ్వాసకోశ వైరస్లకు సమానమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వైరస్ వ్యాప్తితో తీవ్రమైన కేసులు బ్రోన్కియేలియాటిస్ అనే న్యూమోనియాకు దారి తీయవచ్చు. ముఖ్యంగా హై రిస్క్ గ్రూప్ లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాప్తిని త్వరగా అరికట్టకపోతే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్ర భారం పడుతుందని డాక్టర్ అర్జున్ డాంగ్ పేర్కొన్నారు. హెచ్ఎంపీవీ వైరస్ నిర్ధారణకు పాలిమరస్ చైన్ రియాక్షన్ పరీక్ష ప్రమాణం అని డాక్టర్ డాంగ్ తెలిపారు. డాక్టర్ అర్జున్ డాంగ్ మాట్లాడుతూ హెచ్ఎంపీవీకి నిర్దిష్ట యాంటీ వైరల్ చికిత్స లేదు. ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో నివారణ ఒక్కటే మార్గం. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, దగ్గుతున్నప్పుడు నోటికి మోచేతి అడ్డు పెట్టుకోవడం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించడం వంటి చర్యలు వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో సాయపడతాయని ఆయన పేర్కొన్నారు. వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి ఆయా లక్షణాల్లో తేడాలు ఉంటాయి. కరోనా మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్ర ప్రభావం ఉంటుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.